ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షం వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శించుకుంటే సమస్త పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే పలువురు 2 రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు చేరుకున్నారు. ఇక దైవ దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీనిలో భాగంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. విఐపీలకు సాధారణ భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. నెల్లూరులో ఉత్తర శ్రీరంగగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించి భక్తి తన్మయత్వంలో మునిగి తేలారు. మరోవైపు తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం వేద పండితుల మధ్య ధర్మపురి పీఠాధిపతి సత్యనాథానంద సరస్వతి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు అనుమతి ఇచ్చారు. స్వామి దర్శనం కోసం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి దంపతులు ఆలయానికి వచ్చారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా సందడిగా మారింది. ఈ సందర్భంగా గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భద్రాద్రి భక్తజన సంద్రంగా మారింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఉత్తర ద్వార దర్శనమివ్వగా భక్తులు దర్శనానికి పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారి నామస్మరణతో ఆలయం మొత్తం మార్మోగుతోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనంగా ఇస్తున్నారు. ఇటు స్వామివారి దర్శనం కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు వచ్చారు. భక్తులు పోటెత్తడంతో ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
ఇక హైదరాబాద్ లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు.